Hi, I am Krishna Prasad. Now I am going to explain fifth question in 5.3 exercise. In a class test, the sum of Maulika's marks in mathematics and English is 30. అంటే మౌలికకి ఒక టెస్ట్ పెట్టినప్పుడు మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీషు ఆ రెండు మార్క్స్ యాడ్ చేస్తే 30 వచ్చినాయట. ఇఫ్ షీ గాట్ 2 మార్క్స్ మోర్ ఇన్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్లో కనుక 2 మార్కులు ఎక్కువ అండ్ 3 మార్క్స్ లెస్ ఇన్ ఇంగ్లీష్లో 3 మార్క్స్ కనుక లెస్ అయితే దెన్ ది ప్రోడక్ట్ ఆఫ్ హర్ మార్క్స్ వుడ్ బి 210. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 210 వస్తుంట. అయితే ఫైండ్ హర్ మార్క్స్ ఇన్ ది 2 సబ్జెక్ట్స్. ఆ 2 సబ్జెక్ట్స్లో ఆ మౌలిక మార్క్స్ ఎన్ని అని అడుగుతున్నారు. ఇది క్వశ్చన్. ఇచ్చిన క్వశ్చన్ బాగా క్లారిటీగా అర్థం చేసుకోండి. ఈ అమ్మాయి ఒక టెస్ట్ రాసింటే ఏ సబ్జెక్టులు ఇచ్చారు మార్క్స్ మనకి? మ్యాథ్స్, ఇంగ్లీషు. ఆ 2 టెస్టులు మార్క్స్ను యాడ్ చేస్తే హౌ మచ్ కేమ్? 30 మార్క్స్ వచ్చినాయి అమ్మాయికి. అంటే ఒక దాంట్లో 20 ఉండొచ్చు, ఇంకో దాంట్లో 10 ఉండొచ్చు, ఒక దాంట్లో 25 ఉండొచ్చు, ఇంకో దాంట్లో 5 ఉండొచ్చు, లేదా 15 ఛాయిస్ ఎన్నైనా ఉండొచ్చు. 2 యాడ్ చేస్తే మాత్రం 30 వచ్చింది. అదేవిధంగా మ్యాథ్స్లో 2 మార్క్స్ ఎక్కువ, సైన్స్లో 3 మార్క్స్, ఇంగ్లీష్లో 3 మార్క్స్ తక్కువ కనుక ఉంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ 210. అయితే ఆ 2 సబ్జెక్ట్స్ ఎన్ని మార్క్స్? ఇది క్వశ్చన్. 1-2 సార్లు క్వశ్చన్ బాగా చదవండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాతే ఆన్సర్ రాయటానికి మనం ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మ్యాథ్స్ ఇచ్చారు కాబట్టి లెట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, మార్క్స్ in English is equal to y. Given sum of 2 subjects marks is equal to how much given? 30. That is x plus y is equal to 30. Y is equal to 30 minus x. Keep it 1. Next, second clue is given. If she got 2 marks more in mathematics, if she got 2 marks, 2 marks more in mathematics, her marks is equal to, her marks in maths is equal to, more means we have to add x plus 2. If she got 3 marks less in English we have to write capital letters, subject names in English, then her marks in English is equal to y minus 3. Given product of these marks is equal to how much? 210. That is x plus 2 into y minus 3 is equal to 210. X plus 2 into, you know very well what is the value of y? 30 minus x. So 30 minus x minus 3 is equal to 210.
here from 1. So in next step, x plus 2 into plus 30 minus 3, 27 minus x is equal to 210. First x తో మల్టిప్లై చేద్దాం, ఆఫ్టర్ దట్ 2 తో మల్టిప్లై చేద్దాం. x into 27, 27x plus into minus minus x into x square plus 54 plus into minus minus 2x. This 210 will come left side, means minus 210 is equal to 0. So plus 27x minus 2x means 25x minus x square plus 54 minus 210. 54 210, 210 54. We have to separate them. Here minus symbol, here plus symbol. So 6 5 1. So minus 156 is equal to 0. So for starting x square should be there, but here minus is there. So ఇక్కడ రెండు రకాలు మనం చేయొచ్చు. -1తో మల్టిప్లై చేస్తే సైన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి, అదొకటి. రెండోది ఇవన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే అన్నిటికీ సైన్స్ చేంజ్ అవుతాయి, మనం ఏ వర్క్ అయినా చేయొచ్చు. సో ఇక నేను సింప్లీ మల్టిప్లై విత్ -1 అని రాస్తున్నాను. మల్టిప్లై on both sides with -1. So minus 25x plus x square plus 156, this one, yes, 156 is equal to 0. So rewriting this one, x square minus 25x plus 156 is equal to 0. So this is the equation. So x square minus 25x plus 156 is equal to 0. Already you know very well how to find the factors. First number, last number. Here first number is 1 into 156, that is equal to 156. So we have to do prime factors for this one. Prime factors means 2, 3, 5, 7, 11 like that. Here 3 5s are 15, 3 2s are 6. So 3 table will go. 3 5s, 3 2s. Now which table? 2 table. 2 2s are 4, 1 balance, 2 6. Again 13 table, 13 2s are over. ఇక్కడ ఆర్డర్లో రాయాలి రూల్ అంటే ఏం లేదు, మీకు ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ రాయండి, బట్ యూ హ్యావ్ టు రైట్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ. అంతేకాదు 4, 8, 6 అట్లా రాస్తే ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ 3 into 2 into 13 into 2 ఈ నెంబర్స్ వచ్చినాయి. ఈ 4 నెంబర్స్ని 2 నెంబర్స్ కింద మనం కన్వర్ట్ చేయాలి. చేసినప్పుడు యాడ్ చేయాలి సపరేషన్. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, వీ హ్యావ్ టు యాడ్ దెమ్. యాడ్ చేస్తే ఎంత రావాలి? 25 రావాలి. 25 రావాలంటే ట్రై చేద్దాం. 3 2s are 6, 13 2s are 26. 26కి 6 యాడ్ చేస్తే 32 వస్తుంది. కాబట్టి ఈ పేరు కుదరలేదు. ఇప్పుడు ఈ పేరు చూద్దాం. 3 2s are 6, 6 2s are 12. 3 2s are 6, 6 2s are 12 ఇంటూ 13. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. 12 13 యాడ్ చేస్తే 25. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏంటి, ఇప్పుడు ఎడిషన్ చేస్తే 25 రావాలి. 25 వచ్చేస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికి మైనస్, దీనికి మైనస్. రెండుకి మైనస్లు ఎందుకు పెట్టాము? సేమ్ సైన్స్ ఉండాలి యాడ్ చేయాలంటే. ఇక్కడ ప్లస్ ఉంది, యాడ్ చేయమన్నారు, సేమ్ సైన్స్ కాబట్టి -25. సో నెక్స్ట్ స్టెప్లో నేను x స్క్వేర్ ఇది రాయకుండా -13x minus 12x plus 156 is equal to 0. ఇక్కడ x కామన్ తీస్తున్నాను. x minus 13 minus 12 కామన్ తీస్తే యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి, మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సో దిస్ ఈజ్ ది కండిషన్. సో x minus 13, x minus 12 is equal to 0. That is x minus 13 is equal to 0 or x minus 12 is equal to 0. X is equal to 13
ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. ఎక్స్కి 2 ఆన్సర్లు వచ్చినాయి. కేస్ 1 ఒక కేసు తీసుకుందాం. ఒక కేసు తీసుకొని మన ఆన్సర్ చేద్దాం. కేస్ 1, take x is equal to 13. Substitute x is equal to 13 in 1. What is 1? Y is equal to 30 minus x. 30 minus x means 13. That is equal to 30, 13, 7, 17. So 17. Y is equal to 17. So marks in maths is equal to 13, marks in English is equal to 17. This is case 1. Case 2, taking x is equal to second number how much? 12. Substitute x is equal to 12 in 1, that is y is equal to 30 minus x, that is equal to 30 minus x means 12, that is equal to 18. Therefore marks in maths is equal to 12, marks in English is equal to 18. So 2 answers came. In these 2 answers, therefore marks in maths and English are, what is the first batch? 13, 17 are 12, 18 respectively. రెస్పెక్టివ్లీ అంటే తెలుసు కదా మీకు మీనింగ్, వరుసగా అని అర్థం. అంటే రెండు కంబైన్ చేసి రాసాం కాబట్టి ఫస్ట్ నెంబర్ గోస్ టు మ్యాథ్స్, సెకండ్ నెంబర్ గోస్ టు ఇంగ్లీష్ అని అర్థం. ఓకేనా? సో నా టీచింగ్ నచ్చితే మీరు కామెంట్ రాయటం మర్చిపోవద్దు, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.